హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఏకాదశి. ఈరోజు శుక్రవారం మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు మనకి హనుమంతుని నామస్మరణ చేయాలి. కేసరి నందనుడు ఓం హం ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ నామాన్ని అందరూ జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మనకి గౌరవం లేని చోట నుంచి మనం ఉండకూడదు. అక్కడ నుంచి బయటకు రావాలి, అక్కడ ఉండకూడదు. కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే లోపలే ఉంటే నడుస్తున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. మనం నడుస్తుంటే ఇల్లైనా కుటుంబమైనా ఉద్యోగ స్థలమైనా సరే మనకి విలువన లేని చోట, మనకు గౌరవం లేని చోట మనం ఉండకూడదు. విశ్వాస ద్రోహానికి మాత్రం ఎలాంటి ప్రాయశ్చిత్తం ఉండదు, గుర్తుంచుకోండి. మనం వారిని నమ్మి ఉంటాము, వాళ్ళను నమ్ముతాము, మనల్ని వాళ్ళు నమ్ముతారు. అలాగే మనల్ని నమ్మి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని మనం ఘాతకం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదు. దీనికి చిన్న కథ ఉంటుంది. గురుకులం ఉంటుంది. ఆ గురుకులంలో అందరూ విద్యార్థులు ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. ఇంకా ఆ గురుకులంలోని అందరూ మంచిగా చదువుకుంటూ ఉంటారు. గురుకులానికి గొప్ప పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అదే గురుకులంలో ఒక రాజు కొడుకు కూడా ఉంటాడు. చాలా అహంకారి, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు ఇతరులను. ఒకరోజు గురువు అతన్ని గమనించి బయటకు తీసుకెళ్తాడు. ఒక అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకెళ్ళి, ఇదంతా ఏం తోట అని అడిగితే బత్తాయి తోట అని చెప్తాడు. అక్కడ కింద ఉన్న పండు ఏంటి అంటే బత్తాయి పండు. అంటే గురువుగారు దాన్ని చేతిలోకి తీసుకొని, ఆ బత్తాయి పండుని పిండితే దీని నుంచి ఏం వస్తుంది అంటే బత్తాయి రసం వస్తుంది అంటాడు. నేను దీన్ని గట్టిగా పిండితే ఏం వస్తుంది అంటే బత్తాయి రసమే వస్తుంది అని చెప్తాడు. నిమ్మరసం ఏమీ రాదా అని గురువుగారు అడుగుతారు. లేదు స్వామి, రాదు అని చెప్తాడు ఆ రాజకుమారుడు. నువ్వు కూడా పిల్లలతో బత్తాయి పండు నుంచి బత్తాయి రసమే వచ్చినట్టుగా ఈ గురుకులంలో పిల్లలతో సంతోషంగా ఆనందంగా గడిపితే నీకు జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. ఎప్పుడూ కోపం ద్వేషం పెంచుకుంటూ ఉంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్తాడు. అప్పటి నుంచి ఆ రాకుమారుడు మారిపోయి అందరితో బాగా ఉంటాడు. చూస్తున్నారు కదండి, పూర్వంలో ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ప్రశాంతతగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఎంత డబ్బులున్నా కూడా మనిషికి ఆరోగ్యము ప్రశాంతత అనేది లేదు. ఎందుకంటే ఎప్పటికీ కోపంతో రగిలిపోతూ ఉండడం, జెలస్ ఫీల్ అవ్వడం, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకోవడం వలన మీకు మీరే నష్టపోతారు. మీలో మీ విషయమే మిమ్మల్ని నాశనం చేస్తుంది. సో దయచేసి ఈ కోపాలు ద్వేషాలు పక్కన పెట్టి ఎదుటి వ్యక్తులతో ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం, చాలామంది ఇంట్లో శివలింగం పెట్టుకుంటే వాస్తు దోషాలు వస్తాయా అని అడుగుతున్నారు. అది ఏమీ ఉండదు అండి. పరమశివుడు అంతటా ఉంటాడు. పరమశివుడు మహావిష్ణువు అన్ని చోట్ల ఉంటారు. మనకు పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు రుద్రము చమకము నమ్మకంతో చేస్తూ ఉంటారు. చమకంలో ఒక పదం వస్తుంది, యజ్ఞేన కల్పతాన్. అంటే యజ్ఞేన దేవతల్లో కల్లా చిన్నవాడు యజ్ఞుడు, అదేవిధంగా దేవతల్లో కల్లా పెద్దవాడు విష్ణుమూర్తి. సో ఏ యజ్ఞం చేసినా ఏమి చేసినా కూడా ఈ ఇద్దరిని మనం ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అలాంటిది భగవంతుడు లేకుండా ఎక్కడ ప్లేసు లేదు. భగవంతుడిని పెట్టుకుంటేనే వాస్తు దోషాలు వచ్చాయి అనేది అబద్ధం. ఇక ఈరోజు తారాబలం అండి. ఈరోజు నిత్య నక్షత్రం మూలా నక్షత్రం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి జన్మతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపదతార. రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. ఎవరైతే వివాహ యోగం కోసం చూస్తున్నారో వారు వివాహం కావడం కోసం లక్ష్మీనారాయణుల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. వీలైతే రేపు గోశాలకు వెళ్ళి గోదర్శనం చేసుకోవడం అత్యంత శుభకరం. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఇంట్లో ఎవరికైతే విపరీతమైన కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఆపదలు వస్తున్నవారు ఈ కష్టాలు ఆపదల నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు నెయ్యి దీపాలను వెలిగించి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేయండి.